మా జాన్ పాల్ పాస్టర్ వారు కూడా మా గురించి ఎంతో సాక్ష్యం చెప్తూ వస్తారు. అయితే మరి ఎన్నో సార్లు మరి జాన్ పాల్ పాస్టర్ కూడా మా గురించి మరి ఎంతో సాక్ష్యం చెప్తాడు. మేము కొత్త వాళ్ళు కూడా బావ వాళ్ళ గురించి వాళ్ళ దిక్కెళ్ళి మేము ప్రభువులోనికి వచ్చినామని ఆయన సాక్ష్యం చెప్తూ వచ్చాడు. అదేవిధంగా మరి మైసమతం అయితే నేను వెళ్ళినప్పుడల్లా నాయన బాగున్నావా, ఎట్లా ఉన్నారు, బిడ్డలు ఎట్లున్నారు, మీరు ఎట్లున్నారు అని ఎంతగానో ప్రేమగానో మరి మాట్లాడుతూ వచ్చేది. మొన్న దినం నా హాస్పిటల్ వెళుతూ వచ్చినప్పుడు అత్తమ్మ అని పిలిస్తే వీళ్ళు హాస్పిటల్ తీసుకొని వెళ్ళినారు. నేను కూడా మరి మా వైపు నేను వెళ్తూ వచ్చినాము. వెళ్ళినప్పుడు అత్తమ్మ అని చేయి అటు ఇట్లా వెళితే కళ్ళు తెరిచింది. వీళ్ళు హాస్పిటల్ తీసుకొని వెళ్ళినప్పుడు కళ్ళు కూడా తెరవలేదు, అసలు మాట్లాడలేదు, అసలు సైలా కూడా ఇట్లా చేయలేదు అని చెప్తూ వచ్చి అత్తమ్మ నేను మా భార్య పోయినప్పుడు అమ్మ అని ఆమె పిలిచింది. నేను అత్తమ్మ అని పిలిచినప్పుడు ఆమె కళ్ళు తెరిచి ఆమె ఏమన్నా అంటే ఆ పైపు లోపల అది ఆక్సిజన్ పెడుతూ వచ్చిరు. ఆక్సిజన్ పెట్టిరు. ఆ కళ్ళలో చెవులలో మొత్తం పైపులే ఉన్నాయి. అయితే ఆ అత్తమ్మని పిలిచినప్పుడు ఆ కళ్ళు తెరిచి ఇటు అటు చూసి ఆమె గుర్తుపట్టి అయ్యా నా నోట్లో పైపు ఉంది, నేను మాట్లాడలేకపోతున్నా అని చెప్తూ వచ్చింది. ఎంతగానో కన్నీటితో అక్కడ నిలబడి మరి ప్రార్థన చేస్తూ వచ్చాను. అత్తమ్మను మరి దేవుడు బ్రతికియాలని ఎంతగానో ప్రయాసంతో ప్రార్థిస్తూ వచ్చినప్పుడు దేవుడు తన సన్నిధిలోనికి పిలుస్తూ వచ్చినాడు. ఒకనొక దినమున మనం అందరం కూడా ప్రభు యొక్క దగ్గరికి వెళ్ళేవారము కనుక అత్తమ్మను చూడాలంటే మరి అత్తమ్మ నడిచిన నడకల్లో ఆమె మాట్లాడిన మాటల్లో మరి ఆమె యొక్క సాక్ష్యం ఏ విధంగా ఉంటుందో మనందరం ఇక్కడ ఉన్న చేరిన మనము కూడా మరి ఆమె లాంటి సాక్ష్యమును సంపాదించుకోవాలని, ఆమె దేవుని రాజ్యంలో ఉన్నది కనుక మనం ఆమెను చూడాలంటే ఆమె లాంటి సాక్ష్యం మనం కూడా సంపాదించుకోవాలని మరి కోరుచున్నారు. మరి మా కుటుంబం విషయమై, మరి మా అత్తమ్మ వాళ్ళ కుటుంబం విషయమై, మరి కాటి వారి కుటుంబం అంతటి విషయమై మరి ప్రార్థించాలని కోరుచున్నారు. మరి కాటివారి కుటుంబం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవాలని ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కూడా నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. ఆయన నిజమైన దేవుడు. మరి 33 కోట్ల దేవతల్లో నిజ దేవుడు యేసుక్రీస్తు వారు ప్రభువారు చనిపోయి తిరిగి లేచినాడని మరి ఇక్కడ వచ్చిన వారందరూ కూడా నమ్మి ఆయనను మరి మార్పుడానికి మారాలని కోరుచు ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని మరి కోరుచూస్తున్నారు.